శ్రీకృష్ణ జననం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకోసారి మననం చేసుకొని సంతోషపడదామనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. హరి ఓం సాయిరామ్. ప్రజాభారంసే వాడిన మోముతో భూదేవి తన బాధ మనవి చేయడానికి ఆదిత్య యక్ష గంధర్వులు వెంటరాగా బ్రహ్మ వద్దకు వెళ్ళింది. వినయంతో మోము వంచి చేతులు జోడించి తనకు కలిగిన ప్రజాభార పీడబోయే ఉపాయం చూడవలసిందని మొరపెట్టుకుంది. కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను, వారి అనుచరులను, సహచరులను పేరు పేరున చెప్పింది. బ్రహ్మ విని, అమ్మా, నీకు కలిగిన ఆ బాధ తీర్చడం నాలాంటి వాడికి అసఖ్యం. రక్షరక్షామణి, అన్నిటికీ కారణభూతుడైన శ్రీ మహావిష్ణువు ఏమైనా చేయగలడు. పద, ఆ దేవునికి మనవి చేద్దాం అని అప్పుడు పైనుంచి మునులతో దిక్పాలులతో భూదేవిని తీసుకువెళ్ళి శ్వేతద్వీపం చేరాడు. ఆ ద్వీపం ఆనందానికి రూపం, వేదధ్వనికి దీపం, దేవకాంతల సంగీతానికి సకలలాపం. అది వైకుంఠానికి సమీపంగా ఉన్నది. వేల సంఖ్యను సూర్యకిరణాల వెలుగును మించి వెలుగుతుంది. ఆ ద్వీపంలో నరసింహరూపుడై ఉన్న గరుడ వాహనుణ్ణి దర్శించి దండ ప్రమాణం చేసి స్తుతించాడు. చంద్రశేఖర సంస్తుత్య నమస్తే చంద్రార్కలోచన చంద్రశైలాధార పీతాంబర కమలాక్ష కమలామనోహర కమలవాస కమలనాభ ధరణీధర రాధ గరుడవాహన దశకంఠ సంహార దశతత్వ బోధక మదన జనక కరుణతో మమ్ము కాపాడు. కరుణా సముద్ర కటాక్షించు. ఇదిగో భూదేవి తుర్మదాందులు మోయలేక వంగి కుంగి బాధపడుతూ ఉంది. ఆ బరువు పోగొట్టి ఈ దేవికి సుఖస్థితి కలిగించు సర్వశక్తి సంపన్న అని విన్నవించుకున్నాడు. విష్ణువు బ్రహ్మను ఆదరంగా మన్నించి భూదేవిని చూసి, చింతించకు, నీకు కలిగిన భారబాధను పోగొట్టుతాను అని అభయరూపంగా ఊరడించాడు. తన శరీరం నుంచి తెల్లని నల్లని 2 రోమాలను తీసి, ఇదిగో ఈ 2 నా అంశంతో 2 పురుషమూర్తులుగా ధరలో అవతరిస్తాయి. దుష్ట శిష్ట రక్షణ చేస్తాయి. దానితో భూభారం పోతుంది. ఇంద్రాది సురలు తమ అంశలతో ఇలలో సూర్యచంద్ర వంశాలలో క్షత్రియవరులుగా పుట్టి యుద్ధాలలో ధర్మ విరోధులైన పగవారిని మట్టుబెట్టి ధర్మోద్ధరణ చేస్తారు. నా భక్తులై సుఖంగా వర్ధిల్లుతారు. నేను ఇలలో వసుదేవుని ఇల్లాలైన దేవకికి 8వ గర్భాన కొడుకునై జన్మిస్తాను. నా పేరు కృష్ణుడు. నా పనిగా భూభారాన్ని తీర్చుతాను. కంసాదులను రూపుమాపి లోకానికి క్షేమం కలిగిస్తాను. తరువాత ఇంద్రాదులు బ్రహ్మమాటపై మేరు చేరువకు చేరి కార్యపద్ధతి ఆలోచించసాగారు. భూదేవి అప్పుడే తన బాధ తీరినట్టు సంతోషించింది. కలహాసేనుడిగా బిరుదు పొందిన నారదుడు ఈ విషయమంతా కంసునికి చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు చింతకు చిదిగి మది చెడిన వాని వలె ప్రవర్తిస్తూ దేవకీ వసుదేవులను కారాగృహంలో బంధించాడు. అలా ఉండగా హిరణ్యకశిపుని కొడుకులు 6 విష్ణుమాయ వల్ల వరుసగా దేవకీ కన్న కొడుకులు అయ్యారు. మునుపు తనన్న మాట ప్రకారం వసుదేవుడు వారిని వరుసగా కంసునకు అందించగా ఆ దుర్మార్గుడు వారిని అలాగే నరికి పారవేశాడు. దేవకి 7వ గర్భం ధరించగా లోకమంతా ఆనందమయం అయింది. భూదేవికి వింత వికాసం విలాసం కలిగాయి. 14 లోకాలు భక్తిని ప్రదర్శించాయి. ఆ సమయంలో విష్ణువు దేవతలు వినేట్టుగా ఇలా అన్నాడు యోగనిద్రతో, భూభారాన్ని పోగొట్టడానికి చేశాడు నా తామస గుణ ప్రవృత్తితో
ఇలపై పుట్టడానికి దేవకీ గర్భాన చేరి పెరుగుతున్నాడు. ఆ పిన్న పాపని నీవు తీసుకుపోయి రేపల్లెలో నందుని సంరక్షణలో ఉన్న వసుదేవుని జ్యేష్ఠపత్ని రోహిణి గర్భాన చేర్చు. ఈ పని ఎవ్వరికీ తెలియకూడదు. కంసునికి భయపడి ఒదిగి ఉన్న దేవకీ కడుపు దిగజారిపోయిందని అందరూ అనుకుంటారు. ఒక గర్భం నుంచి ఆకర్షించి ఇంకో గర్భానికి చేర్చడం వల్ల ఆ శిశువుకి సంకర్షణుడు అనే పేరు గలవాడై వెండి కొండలాగా తెల్లని మేనివాడై జన్మిస్తాడు. ఆ విధంగా పెరిగి పెద్దవాడై భద్రంగా బలాతిశయంతో భాషిస్తూ బలభద్రుడుగా ప్రసిద్ధుడవుతాడు. నేను వర్షాకాలంలో శుక్లపక్షాన అష్టమి నాడు అర్ధరాత్రిలో దేవకీదేవి పుత్రుడుగా జన్మిస్తాను. అదే సమయంలో నువ్వు యశోద కడుపున పుట్టు. నా శక్తి ప్రేరణ వల్ల వసుదేవుడు నన్ను ఎత్తుకుని రేపల్లెకు వెళ్ళి యశోద ప్రక్కన ఉంచి నిన్ను తీసుకువచ్చి దేవకికి అందిస్తాడు. అంతటా ద్వారపాలకులు నీ ఏడుపు విని వడివడిగా వెళ్ళి కంసుడికి చెప్పగా ఆ మూర్ఖుడు వస్తాడు. నిన్ను రాతిపలక మీద పడవేస్తాడు. వెంటనే నీవు పైకెగిరి అష్టభుజ శక్తిమూర్తివై ఇంద్రాదిసురుల జయధ్వనులతో ఒప్పుతూ క్రమంగా శుంభ నిశుంభాది దానవులను సంహరించే ఘనకార్యం చేసి ముల్లోకాలకు క్షేమంకరి అవుతావు. నానాసానాలతో భూతి, సన్మతి, శాంతి, వృద్ధి, ధృతి, లజ్జా, పుష్టి, రుషానీతి, ప్రత్సయ, ఆర్య, దుర్గ, దేవగర్భ, అంబిక, భద్రకాళి, భద్రక్షమ, క్షేమాంకరి అనే పేర్లతో ప్రాతకాలమందు అపరాహకాలమందు భక్తిభరిత హృదయులై సురామాంసోపహారాలు సమర్పిస్తూ నిన్ను ఆరాధించే వారికి అభీష్ట ఫలాలు ఇస్తూ ఉంటావు అని పంపగా యోగనిద్ర వెళ్ళి దేవకీ గర్భాన శేషమూర్తి అయి ఉన్న శిశువును కొనిపోయి అతి రహస్యంగా రోహిణీ గర్భమందు ఉంచింది. కంసుని వల్ల భయపడడం వల్ల దేవకీ కడుపు దిగజారిపోయిందని ఇక్కడ అంతా చింతించారు. తరువాత వసుదేవుని పుణ్యం వల్ల విష్ణుదేవుని మహిమచే దేవకీ గర్భవతి అయింది. అది అష్టమ గర్భం, పరమపావనం అని జగమంతా స్తుతించింది. సకల లోకాలకు తండ్రిగా సంరక్షకుడుగా విరాజిల్లుతున్న కమల మనోహరుడు దేవకీ గర్భాన అర్భకుడై పుట్టడం జీవలోక సంరక్షణ కర్తవ్యం కాదా? శ్రీ మహావిష్ణువు ఇక్కడ పుట్టిన సమయం నందే అక్కడ రేపల్లెలో యోగనిద్ర నందు ఇల్లాలైన యశోద గర్భాన అవతరించింది. పద్మాక్షుడు జన్మించిన సమయమందు గ్రహాలు వగ్రగతి విడిచి రుజుగతిగా ఉన్నాయి. కృష్ణ జనన సమయమందు దేవకి సూర్యోదయముతో తూర్పు దిక్కులాగా భాషించింది. ఆమె తేజస్సు చూసి చూడలేని వారి ఇంద్రాదులు ఆకాశం నుండి ఇట్లన్నారు: లోకాలన్నీ తన కడుపులో ఉంచుకున్న ఆది విష్ణువును ఇప్పుడు నీ కడుపున చేరాడు. నీవు ఇప్పుడు జగన్మాతవయ్యావు తల్లి. పరమపురుషుడు పుట్టే సమయంలో నీకు ప్రసవ సంబంధమైన బాధలు లేకపోవుగాక అని అనేక విధాల మంగళవాక్కులు పలికారు. ఆ సమయంలో నల్లని మేను, పున్నమ నాటి చందమామ పోలిన మోము, విశాలమైన వక్షంపై మత్స, తెల్ల తామర లాంటి విశాల నేత్రాలు, కరుణను స్ఫురించే చూపులు, నడుమున పచ్చని పట్టుపంచ, మోకాళ్ల వరకు నిడుపుగా ఉన్న 4 చేతులు కలవాడై లోకాలను పాలించే పరమ పురుషుడు బాలుడై దేవకీ గర్భం నుంచి ఉదయించాడు. సకల భువన రక్షకుడైన పుండరీకాక్షుడు శంఖ చక్ర గదా అభయుడై పుట్టిన సమయంలో అన్ని లోకాలు ఆనందభరితమయ్యాయి. సాధుజనులు సంతుష్టులయ్యారు. చల్లగాలులు వీచాయి. యమునా మొదలైన నదులు ప్రశాంతంగా ప్రవహించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. గంధర్వులు పాటలు, అచ్చరుల ఆటలు ముచ్చటగా వినవచ్చాయి. దేవతలు పుష్పవర్షం కురిపించి దివ్య దుందవులు మ్రోగించారు. యజ్ఞాలు సలక్షణంగా వెలిగే అగ్నులతో భాషించాయి.